పద్ధతి. ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ. దివ్య పూజ చేసే ముందు అరచేయంత ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి. గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ ఫోటో కూర్చుండబెట్టుటకే చిన్న ఆసనం తయారు చేసుకోగలరు. ఆ ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారిని కూర్చుండబెట్టగలరు. తదనంతరం బాబాగారికి చందన తిలకం పెట్టి తమరి శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలరు. నేతితో దీపం వెలిగించాలి. అగరబత్తి ధూపం కూడా వెలిగించగలరు. బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరియు మీ యొక్క కులదేవి దేవత యొక్క ఫోటో ప్రతిమ కూడా కూర్చుండబెట్టగలరు. దివ్య పూజ తయారు చేసుకొని పిదప బాబాగారి ఎదుట కూర్చుని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో ₹1 లేక ₹2 బిళ్ళ పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5, 7, 11, 21 గురువారాలు ఈ పూజను చేయడానికి మొక్కుకొని ముడి కట్టగలరు. ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచగలరు. మొక్కుబడి మొదటి గురువారం మాత్రమే చేయగలరు. దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలు ఉంచుకొనగలరు. ఈ పుస్తకంలో మున్ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపంకు నమస్కారం చేయగలరు. తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతమావళి చదవగలరు. అష్టోత్తరం చేసేటప్పుడు పూలు కానీ పూల రేఖలు కానీ బాబాగారి ఫోటో ప్రతిమ పైన వేస్తూ ఉండాలి. పిదప దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాలు చదవగలరు మరియు ఈ శ్రీ సాయి స్మరణం చేయగలరు. హారతి చేసి ప్రసాదంలో కిచిడీని పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యంగా పెట్టగలరు. మొక్కుకున్న గురువారాలు పూర్తయ్యేటప్పుడు